యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేయడము, వాక్యం ధ్యానించడము మర్చిపోకూడదు ప్రియులారా. ప్రతిరోజు మనము ఎదుగుతూ ఉండాలి, కానీ ఎండిపోయిన చెట్టు వల్ల మనం ఉండవద్దు, ఆరిపోయే దీపం వల్ల మనం ఉండకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానమును సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు. నిజమే. మొన్నటి దినం కూడా నేను ఒక మాటగా చెప్పాను, నేను చూసిన పరలోకము నరకము. ఈ లోకంలో కోట్లకు ఆస్తున్న ధనమున్న దేవుని ఆత్మను పొందుకొనుట ఎంతో గొప్ప ధన్యత. ఎందుకు అంటే కోట్ల ధనమున్న, కోట్ల బంగారం, ఎంత రాసులున్నా, ఎంత రాసులైన వెండి బంగారాలున్నా కానీ దేవుని జ్ఞానం ముందు ఇవన్నీ వ్యర్థమే, దేవుని ఆత్మ ముందు ఇవన్నీ వ్యర్థమే. అందుకే చెప్తూ ఉన్నాడు ఇక్కడ, ఎండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది? బంగారం పెట్టి కొంటే వస్తుందా? వెండి పెట్టి కొంటే వస్తుందా? డబ్బు పెట్టి కొంటే వస్తుందా? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది ఈ ధనం చూసుకొని, వీటిని చూసుకొని ఎంతో మరి ఆశలో ఉంటూ గర్విష్ఠతనాన్ని కలిగి ఉంటుంటారు. కానీ ఇవన్నీ వ్యర్థమని తెలిసి కూడా చాలామంది వాటిని ప్రేమిస్తూ వాటిలో ఉంటూ మాకేమీ కాదు, మాకు కొన్ని కోట్ల ఆస్తి పరులం, ఏమీ కాదు అని అనుకుంటారు. కానీ ఇవన్నీ వ్యర్థం. ఈ ధనము నుండి ఏదీ రాదు ప్రియులారా. అందుకే అంటున్నాడు, జ్ఞానము మనం సంపాదించుకున్నట మేలు అంటుండు. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? దేవుడి నుండి వస్తుంది. దేవుడి నుండి ఆ జ్ఞానం పొందుకోవాలంటే ఖచ్చితంగా భక్తి జీవితములో మనం కరెక్ట్గా ఉండాలి. నిత్యము ప్రార్థన కలిగిన వారిగా ఉండాలి, భక్తిని కలిగిన వారిగా ఉండాలి, భక్తి జీవితంలో ఉండాలి. నిత్యం ఒక మంచి స్వభావమును, మంచి క్రియలు కలిగి ఉన్నప్పుడు, మరి నిత్యము దేవుడితో ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. ఒక విషయం అయితే నేను చెప్పగలుగుతాను, భూ సంబంధమైన వాటిని ఆశించుతూ వెండి బంగారాలను ధనమును ఆశించేవాడు జ్ఞానాన్ని సంపాదించుకోరుడు. కానీ ఇవన్నిటిని విడిచిపెట్టి వీటి వైపు చూడకుండా అదిగో పరలోక సంబంధమైన ఒక వాటిపై మనసు, ఆలోచన, దృష్టి పెట్టి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నవాడు ఖచ్చితంగా జ్ఞానమును పొందుకొని దేవుని జ్ఞానము చేత భూమి మీద వర్ధిల్లుతూ, ఆ జ్ఞానము మనలో ఉండటమును బట్టి దేవుడు మనకి ఏ విధమైనవి కావాలో అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఇవన్నిటిని విడిచి భక్తి జీవితాన్ని కలిగి దేవుడి జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లయితే మనంత ధన్యులు ఎవ్వరూ ఉండరు ప్రియులారా. ఆ ధన్యత కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, ఈ దినము నాయన ఈ ఉదయము లేచి ప్రార్థించుకుని వాక్యమును ధ్యానించి పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట ఈ దినమంతయు మా కుటుంబమునకు మాకును ప్రతివేకముగా నిత్య వికాసమైన ఆశీర్వాదం నిలిచి ఉంటుందని సెలవిస్తున్నావు ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా ఇప్పుడే మీరు ముట్టండి, తాకండి. వారి జీవితంలో ఏ కొదువ ఉంటుందో కొదువును తీర్చండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. సేవకుల ప్రార్థన, ప్రవక్తల ప్రార్థన ప్రతివేకమైన అతి క్రాసీ కమైడిస్టల్ బికాస్ మీ అతి నీకమైన అతి గ్రో బికాస్ మీని సెలవిస్తున్నావు ప్రభా. చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరుగును కాక, ఓ అభిషేకము చేత నింపబడును కాక, అగ్ని జ్వాలలుగా మండించబడును గాక. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ దినమంతా కూడా ఓ క్షేమ ఆరోగ్య సమృద్ధిలో నిలిపి ఉంచును కాక. వెన్ బి షిల్ బి క్రాస్ సిమిని దయచేయమని యేసు నామం నడుస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.